ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు కొత్తగా డెవలప్ చేస్తున్న 4 లేన్ రోడ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అలానే అక్కడ జరుగుతున్న వర్క్ కూడా చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా మీరు వీడియోని లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశానంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మీకు తెలిసిందే కదా, ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను, మన అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు ఉన్న రోడ్ని 4 లేన్గా డెవలప్ చేస్తున్నారు. ఈ రోడ్ గురించి మనమైతే డీటెయిల్స్ తెలుసుకుంటున్నాం. యాక్చువల్గా ఈ రోడ్డు మనకి అనకాపల్లి నుంచి పూడిమడక వరకు ఉంటుంది. అచ్యుతాపురం నుంచి పూడిమడక వరకు దాదాపుగా 4 లేన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసి ఉంటే మీకు ఐడియా వస్తుంది. అది కూడా మనకి కంప్లీట్గా 4 లేన్ ఉంటుంది. సో ఈ రోడ్ మాత్రం సింగిల్ రోడ్గా ఉంది. ప్రస్తుతం ఈ రోడ్లో చాలా వరకు ట్రాఫిక్ అయితే ఉంది. ఈ ట్రాఫిక్లో మనం ట్రావెల్ చేస్తే చాలా టైం పడుతుంది. అలానే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, వెహికల్స్ అన్ని ఎలా వెళ్తున్నాయో. సో ఇలా ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇక్కడ ఒక రోడ్ని డెవలప్ చేస్తున్నారు. అది మొత్తం మనకి 4 లేన్ రోడ్ అయితే ఉంటుంది. కంప్లీట్గా ఈ రోడ్ డీటెయిల్స్ మనమైతే ఈ వీడియోలో తెలుసుకుంటాం. మరి ఫస్ట్ మనం మ్యాప్లోకి వెళ్ళి ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఈ రోడ్ ఉంది, అండ్ అలానే ఈ రోడ్ ఏ రోడ్ని కనెక్ట్ చేస్తుంది, అండ్ ఈ రోడ్ గురించి ఇంకా డీటెయిల్డ్గా మ్యాప్లో తెలుసుకుందాం. ఆ తర్వాత అక్కడ జరుగుతున్న వర్క్ గురించి తెలుసుకుందాం. మరి వెళ్దామా మ్యాప్లోకి? చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్లోకి వెళ్తే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన పూడిమడక అనకాపల్లి రోడ్డు అనమాట. ఈ రోడ్డు మొత్తం మనకి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే దాదాపుగా 24 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ రోడ్లో మనకి కొత్తగా వేస్తున్న రోడ్డు వచ్చేసి అచ్యుతాపురం నుంచి అనకాపల్లి వరకు, అచ్యుతాపురం నుంచి పూడిమడక వరకు ఆల్రెడీ పాత రోడ్ అయితే ఉంది. ఇది 4 లేన్ రోడ్గా డెవలప్ చేశారు. సో ఈ రోడ్లో మనం చూస్తున్నట్లయితే మనకు కంప్లీట్గా అచ్యుతాపురం నుంచి అలా మనకి కొండకర్ల వెళ్ళే రోడ్డు ఉంది కదా, అక్కడ మనకైతే రోడ్ జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఎక్కడంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోని గ్రీన్ కలర్ లైన్ కనిపిస్తుంది చూసారా, ఈ గ్రీన్ కలర్ లైన్లోని వర్క్ జరుగుతుంది. ఈ ప్లేస్లో అయితే మనకి కంప్లీట్గా 4 లేన్ ఒక స్ట్రక్చర్ కనిపిస్తుంది. 4 లేన్ రోడ్ వేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. మిగిలిన ప్లేస్లో కూడా రోడ్ అయితే వేస్తారు. మన హరిపాలెం ఉంది కదా, హరిపాలెం తర్వాత మనకి ఈ రోడ్డు వరకు అయితే కనిపిస్తుంది. అండ్ ఈ హరిపాలెం దాటిన తర్వాత మనం లెఫ్ట్ తీసుకుని లోపలికి వెళ్ళామంటే కొండకర్ల బర్డ్ సెంచరీకి వెళ్తాం. అండ్ కొండకర్ల ఆవకు కూడా వెళ్తాం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీని గురించి కూడా నేను తొందరలో ఒక బ్యూటిఫుల్ వీడియో అయితే చేయబోతున్నాను. ఆల్రెడీ చేశాను, కానీ ఇప్పుడు మీకు నేను స్కై వ్యూ చూపించలేదు. ఇప్పుడైతే స్కై వ్యూలో చాలా బ్యూటిఫుల్గా ఈ వీడియో చూపిస్తాను. సో తర్వాత మనకి వచ్చేది తిమ్మరాజుపేట, మునగపాక, ఆ తర్వాత మనకి ఒంపోలు, ఆ తర్వాత నాగులపల్లి, అండ్ ఆ తర్వాత మన అనకాపల్లి జంక్షన్. ఇక్కడ కూడా నేనైతే మీకు ఈ రూట్లోకి ఎలా రావాలని కూడా క్లియర్గా చూపిస్తాను. యాక్చువల్గా ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ నాగులపల్లి ఉంది, ఇక్కడ నాగులపల్లి ఉంది. సో ఈ రెండిట్లో ఏది నాగులపల్లి అనేది నాకు క్లియర్గా తెలియదు. అండ్ అలానే ఈ చుట్టుపక్కల కొన్ని ఊరి పేర్లు చేంజ్ అవ్వచ్చు. సో నేనేమైనా తప్పుగా చెప్తే మీరు కరెక్ట్ చేయండి. సో చూస్తున్నారుగా, ఈ ప్లేస్లో మనమైతే కంప్లీట్గా రోడ్ వర్క్ అనేది చూస్తాం ఎలా జరిగిందనేది. అండ్ చాలా బ్యూటిఫుల్ విజువల్స్ అయితే ఉంటాయి ఈ రూట్లోని గ్రీనరీతో. వీడియోని పూర్తిగా చూస్తే మీకే తెలుస్తుంది. మరి వెళ్దామా విజువల్ చూడడానికి? చలో ఫ్రెండ్స్, చూసారుగా మ్యాప్ వ్యూ మీకైతే చాలా క్లియర్గా డీటెయిల్గా చూపించాను. ఇప్పుడు మనమైతే డైరెక్ట్గా వెళ్ళి విజువల్ చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే అనకాపల్లి జంక్షన్ దగ్గర ఉన్నాం, నేషనల్ 16 దగ్గర. ఇక్కడ మన బోర్డులో చూడొచ్చు, లెఫ్ట్కి వెళ్తే అచ్యుతాపురం, రైట్కి వెళ్తే అనకాపల్లి, అండ్ స్ట్రైట్గా వెళ్ళామంటే యలమంచిలి, రాజమండ్రి, అలా విజయవాడ వెళ్ళొచ్చు. సో ఆ రూట్ అయితే మనకి సపరేట్ ఉంటుంది. NH16 అనేది ఇది మన నేషనల్ హైవే 16 చెన్నై కోల్కతా హైవే. సో ఈ హైవేలో మన అనకాపల్లి జంక్షన్ దగ్గర మనకు క్లియర్గా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇదే జంక్షన్. ఇక్కడ మనకి రీసెంట్గానే ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేశారు ఒక 2 years బ్యాక్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి, స్ట్రైట్గా అచ్యుతాపురం వెళ్తాం. అండ్ అలానే మనం ఇక్కడ రైట్ తీసుకుని ఇలా అనకాపల్లి ఊర్లోకి వెళ్ళామంటే అనకాపల్లి అయితే వెళ్తాం. సో మీకు నేను క్లియర్గా చూపిస్తాను చూడండి, అనకాపల్లి ఊరు. సో మనం ఇలా చుట్టూ తిరుక్కొని చూస్తున్నట్లయితే మనకి అనకాపల్లి ఊరు అయితే కనిపిస్తుంది. ఆ ముందు మనకు కనిపిస్తుంది కదా, అదంతా అనకాపల్లి ఊరు. అండ్ ఇక్కడ వెళ్తుంది అయితే మాత్రం అనకాపల్లి బైపాస్. మనం వెళ్ళేది ఇప్పుడు టువర్డ్స్ అచ్యుతాపురం వైపు. అండ్ ఆ రూట్లో ఎక్కడ జరుగుతుందో మీకు మ్యాప్ వ్యూలో చాలా క్లియర్ చూపించాను. ఇప్పుడు ఆ ప్లేస్ని చూపించబోతున్నాను. ఇక్కడ చూస్తున్నారుగా, చాలా బ్యూటిఫుల్గా గ్రీనరీతో చాలా అద్భుతంగా ఉంది. సో ఈ రూట్ మొత్తం అంతా 4 లేన్గా డెవలప్ చేస్తారు. 4 లేన్గా డెవలప్ అయిందంటే ఈ రూట్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి.
అలా తగ్గడం వల్ల మన జర్నీ చాలా హ్యాపీగా అండ్ సంతోషంగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా నేను మీకు మ్యాపీలో చూపించాను. సో మ్యాపీలో మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే మునగపాక, హరిపురం, ఇంకా మన కొండకర్ లావ్ ఉంది కదా, కొండకర్ లావ్ కూడా ఈ రూట్ నుంచి వెళ్ళాలి. మనకి ఆ ముందు లెఫ్ట్ కనిపిస్తుంది కదా, ఆ లెఫ్ట్ నుంచి మనం వెళ్తే మనం కొండకర్ లావ్కి అయితే వెళ్తాం. ఇక్కడ మనకి ప్రస్తుతం వర్కే జరుగుతుంది. మనం అలా ముందుకు వెళ్తే అక్కడ జరుగుతున్న వర్క్ కూడా మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది. ఈ రోడ్ కంప్లీట్గా ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే 13.32 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు. ఈ రోడ్ని డెవలప్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు. అండ్ ఈ రోడ్కి ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తుంది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. అదేనండి ఏడీబీ రోడ్ అంటాం కదా, మన కాకినాడ నుంచి రాజనగరం వరకు ఉన్న రోడ్ని ఏడీబీ రోడ్ అంటాం కదా. ఆ రోడ్కి ఎవరైతే ఫండింగ్ ఇచ్చారో సేమ్ వాళ్ళే ఈ రోడ్ కూడా ఫండింగ్ ఇస్తున్నారు. సో ఈ రోడ్ని డెవలప్ చేస్తున్నారు. మన వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో 4 రోడ్లను డెవలప్ చేస్తున్నారు. అందులో ఈ రోడ్డు ఒకటి, ఇంకోటి కాకినాడ రాజనగరం ఏడీబీ రోడ్డు, ఇంకొక రోడ్డు వచ్చేసి కాకినాడ పోర్ట్ దగ్గర బీచ్ రోడ్ ఉంది కదా ఆ రోడ్డు, అండ్ తర్వాత మన నెల్లూరు దగ్గర ఒక రోడ్డుని డెవలప్ చేస్తున్నారు. దాని గురించి నేను డీటెయిల్గా ఇంకొక వీడియో చేస్తాను అండ్ ఆ వీడియోలో డీటెయిల్స్ అయితే ఇస్తాను ఆ రోడ్స్ గురించి. అలానే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ గురించి. ఈ రోడ్డు వేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇండస్ట్రీస్కి, ఎయిర్పోర్ట్స్కి, అలానే పోర్ట్స్కి ఈజీ ట్రాన్స్పోర్ట్ ఉండడానికి. ఈ రూట్లో మనకి చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ని రెడ్యూస్ చేయాలంటే రోడ్ని ఎక్స్టెండ్ చేయాలి. సో అందువల్ల ఈ రోడ్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. దీంతోపాటు మన పూడిమడక నుంచి భోగాపురం వరకు సెమీ లూనర్ రింగ్ రోడ్ అనేది డెవలప్ చేస్తా అని చెప్పేసి రీసెంట్ న్యూస్ అయితే వచ్చింది కదా, అందులో కూడా ఇదొక భాగము. ఆ రోడ్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూసేయండి. అది అప్పుడు చెప్పిన రోడ్ మ్యాప్. అప్కమింగ్ రోడ్ మ్యాప్ కూడా ఏమైనా చేంజ్ అయితే దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. దాని ద్వారా మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఆ రూట్లో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది అండ్ ఎలా ఆ రూట్ వెళ్తుంది అనేది. ఈ రూట్లో మొత్తం మనకి ఎన్ని ట్రీస్ ఉన్నాయంటే 2232 ట్రీస్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో మనకి 1224, రైట్ సైడ్లో 1008 ట్రీస్ అయితే ఉన్నాయి. ఈ ట్రీస్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తారు. దీనికి బదులుగా మధ్యలో మనకి ట్రీస్ అయితే వేస్తారు. ఈ రూట్లో మనకి బాగా కనిపించేది గ్రీనరీ. ఆ గ్రీనరీని మిస్ అవ్వకుండా మొక్కల్ని ఇంకా కొన్ని చెట్లని ప్లాంట్ చేస్తారు. ఈ రూట్లో మాత్రం గ్రీనరీ చాలా బాగుంటుంది. ఆ ముందు మనకు కనిపిస్తుంది కదా, అది అచ్యుతాపురం ఊరు. అండ్ పైనుంచి చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది రోడ్ అయితే. మనం చూసుకోవచ్చు చైనీస్ కూడా చాలా క్లియర్గా ఉంది లెఫ్ట్లో రైట్లో. వన్స్ ఇది మాత్రం కంప్లీట్ అయిందంటే రోడ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అండ్ అలానే ఈ రూట్లో ట్రాఫిక్ సమస్యలు కూడా తీరుతాయి. ఆ ముందు మనకు కనిపిస్తుంది కదా, అదంతా కూడా అచ్యుతాపురం ఊరు. మనమైతే కంప్లీట్గా రూట్ని చూసుకుంటూ వచ్చాం కదా, ఇప్పుడు మనమైతే సైడ్ నుంచి రూట్ వ్యూని చూసుకుంటూ వెళ్దాం. మనకి చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చెట్లు, చాలా అద్భుతంగా గ్రీనరీ కనిపిస్తుంది. ఆ గ్రీనరీని మనం చూసుకుంటూ వెనక్కి అయితే వద్దాం. అండ్ కంప్లీట్గా మీకు టాప్ వ్యూలో అక్కడ మనకి రోడ్ జరుగుతుంది కదా, అది కూడా చూపిస్తాను. ఈ రూట్లోని మనకైతే అచ్యుతాపురం, అందాలపల్లె, తర్వాత అలా ముందుకు వెళ్తే హరిపురం, తిమ్మరాజుపేట, మునగపాక, జగ్గయ్యపేట అగ్రహారం, ఆ తర్వాత ఉంపోలు, నాగులపల్లి, ఆ తర్వాత మనకి అనకాపల్లి జంక్షన్ అయితే వస్తుంది. ఈ ఊర్లన్నీ కూడా ఈ రూట్లో అయితే ఉన్నాయి. సో ఈ ఊర్లో నుంచి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఎవరైనా ఈ వీడియో చూస్తే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. ఈ రోడ్ మీకు ఉపయోగపడుతుంది లేదన్న విషయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ రూట్లో చాలా వరకు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం మీరు ఈ రూట్లో ట్రావెల్ చేస్తున్నట్లయితే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మీ వాహనాన్ని ఒకవేళ ఓవర్టేక్ చేయాల్సి వస్తే ఓవర్టేక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓవర్టేక్ చేయండి. అండ్ అలానే లిమిట్ స్పీడ్లో వెళ్ళండి. అండ్ ఇంకా హెవీ వెహికల్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కాబట్టి హెవీ వెహికల్స్కి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వెళ్ళండి. ఎందుకంటే ఈ రూట్లో చాలా వరకు చాలా ప్రమాదాలు జరిగాయి. అండ్ చాలామందికి ఆ ప్రమాదాల గురించి తెలిసే ఉంటుంది. సో ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది ఈ రూట్లో. ఈ రోడ్ ఎంత అందంగా అనిపిస్తుందో అంతే ప్రమాదకరం. సో ఈ రోడ్ కంప్లీట్ అయ్యే వరకు చాలా జాగ్రత్తగా సేఫ్గా వెళ్తారనుకుంటున్నా. ఇప్పుడు మనం ఈ రోడ్ని టాప్ వ్యూలో చూద్దాం. ఈ ప్లేస్లో వర్కే జరుగుతుంది. మీరు చూస్తున్నారుగా టాప్ వ్యూలో మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది అక్కడ రోడ్ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. అండ్ ఈ రోడ్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది ఎవరంటే బీవీఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు. సో ఈ కంపెనీ మన కడపకి సంబంధించింది. సో అక్కడ వీళ్ళ బ్రాంచ్ అయితే ఉన్నాయి. అండ్ అలానే అక్కడ ఒక కాలేజ్ కూడా ఉంది. ఈ కంపెనీ గురించి మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. తొందరలో ఈ రోడ్ కంప్లీట్ అయిందంటే టూరిజం పరంగా పూడిమడక, సీతపాలెం, రాంబిలి బీచెస్కి వెళ్ళొచ్చు. అలానే మనకి హెవీ వెహికల్స్ ఎక్కువగా వెళ్తుంటాయి కాబట్టి
వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా మనకి ట్రాఫిక్ లేకుండా హ్యాపీగా వెళ్ళొచ్చు. ఫైనల్గా జరుగుతున్న వర్క్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ ఫైనల్గా వీడియోని అయితే ఎండ్ చేయబోతున్నా. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఇలాంటి ప్రాజెక్టులు కేవలం రోడ్లు మాత్రమే కాదు, అవి అభివృద్ధి మార్గాలు. చాలా వరకు డెవలప్మెంట్ ఇలాంటి రోడ్ల వల్లే జరుగుతుంది. ఈ అనకాపల్లి అచ్యుతాపురం విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కనెక్టివిటీ రోడ్డు ప్రాజెక్టు విశాఖ పరిశ్రమల అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు, గ్రామీణ ప్రగతికి కొత్త దిశగా మారుతుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అలానే రోడ్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.